ఆడిటోరియం ఇటా అండి. ఇంకొకరితో అవసరం లేదు. అంటే అది మీరు నచ్చారు, మీకు ఇచ్చేస్తా, అయిపోయింది. అప్పుడు నేను ఇస్తున్నాను, ఎవరు అబ్జెక్షన్ పెడితే డిపెండెన్సీ లేదు. మాకు మేము అనుకుంటాం, మేము కరెక్ట్ చేసుకుంటాం. అందరూ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా అమౌంట్ ఇచ్చిన వాళ్ళే ఉంటుంటారు. అదే డబ్బులు ఇచ్చేయడానికి ఇవ్వడం కాదు, ముందే ఇచ్చేస్తారు. అది తర్వాత కాంపిటీషన్ కాదు, బతకడం మనకనే తెలియదు. ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్ మీద మంచి ఆర్గ్యుమెంట్. మనకు అదే అందుకే ఏమవుతుందంటే ఇలాగ మీ ప్లాట్ఫామ్ మాకు దొరుకుతుంది. లేకపోతే మేము మంచిగా చేయాలంటే కష్టం కదా. ఈ అరేంజ్మెంట్స్కి దానికి 30,000 40,000 ఖర్చు పెట్టాలి. అవును, అంత బాగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు మనం చేసుకోవడానికి 10 పనులు చేసేది 8 పనులు ఎఫర్టబుల్గా చేయాలి. అది ఎప్పుడు అడ్వాంటేజ్. అయ్యో సార్ వెయిట్ అది అయిన తర్వాత అక్కడికి వస్తాను. ఎమ్మెల్యే గారు కూడా గుడి కాదు వాటిలో ఉండదు, వాటిలో ఉండదు, బయట చెప్పకుండా కాదు.
మీ గురించి ఒక మాట చెప్పారు వైజాగ్ లాస్ట్ చదువుకోవడానికి వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర అంత దగ్గర పెద్ద పెద్ద డైలాగులు వస్తున్నారు. పుష్పగారు ఫోటో తీసిన పెద్ద డైలాగ్ సార్ మీరు పుష్ప వెనక్కి పడేస్తారండి. ఇంట్లో మాయ మ్యాజిక్ కూడా వెళ్తారు. ఏటా తాను ఏ రంగంలో అయితే ఒక ప్రసిద్ధమైన వ్యక్తిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారో రాము గారు
ఆ రంగంలో ఉన్నటువంటి మహిళకు బంగారు తల్లి పురస్కారం ఇచ్చి సత్కరించాలి, తన తల్లిని ఈ తల్లుల్లో చూసుకోవాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంకల్పంతో ఏటా ఉగాది తర్వాత వచ్చేటువంటి ఆదివారం బంగారు తల్లి పురస్కారాన్ని, ఆ పురస్కార ప్రదాన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మనందరం ముందుగా రాము గారి సత్సంకల్పానికి మన కరతాళ ధ్వనులతో వారిని అభినందనలు తెలియజేద్దాం. రాము గారికి మనం చప్పట్లు కొట్టాలన్న విషయం కూడా రాము గారికి తెలియదు, అది వారి యొక్క కమిట్మెంట్. రాజీ గారు చేసేటువంటి కార్యక్రమం ఆగస్టు 15 ఇలా జనవరి 26 కూడా ఉంది కదా, జనవరి 26, మే 20 కదా హైదరాబాద్లో చేస్తారు. ఆసియానందం అక్కడ హైదరాబాద్లో. ఇలా మన మిత్రులంతా కూడా కలుసుకునేటువంటి ప్రసిద్ధమైనటువంటి క్యాలెండర్ లాగా డైరీలో ఈవెంట్స్ లాగా ఇది కూడా ఒక ఈవెంట్గా ఉంది అని చెప్పడానికి సంతోషిస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని మనందరికీ స్వాగతం పలకడానికి చిన్నారి ఒక నృత్య ప్రదర్శన చేయడానికి YLVN సత్యశ్రీ అమ్మాయి వస్తుంది. తల్లిరా మన అమ్మాయికి మనందరం స్వాగతం పలుకుదాం. సత్యశ్రీ రాము గారు కూడా సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ AVM గారు, వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. AVM గారికి మాకు చాలా సుప్రకాలు ఉన్నాయి. ఈ కాలేజీ పూర్వ విద్యార్థి, మొదటి బ్యాచ్ విద్యార్థి వారు. అది 1965లో ఈ కాలేజీలోనే చదివారు వారు. నాగశెట్టి గారు, వారు కూడా ఈ కాలేజీ పూర్వ విద్యార్థి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. ఇంతటి ప్రముఖులు మా కాలేజీలో చదువుకున్నారు అని చెప్పినటువంటి ఆనందం మాకు. స్వర్ణలత భారత గారు, వారికి కూడా ఆహ్వానం చెప్తారు. రాము గారు కళ్ళు స్టాండప్ వాచ్ గారు, AVM గారికి ఇప్పుడు ఆహ్వానిస్తారు. ప్రముఖ జ్యోతిష విజ్ఞానవేత్త, కథల పోటీల నిర్వాహకులు బాలపర్తి శ్రీకాంత శర్మ గారు, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. హాస్యానందం ఆత్మీయులు, కార్టూనిస్టులకి ఎన్ని రకాలుగా ప్రోత్సాహం అందించాలి అని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి శ్రీ KVV సత్యనారాయణ గారు, వారిని కూడా వేదికలు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను.
రామగారు మమ్మల్ని ఒకసారి చూసుకోండి. ఓకే సార్. ఇక మా బాచి గారు ఆకాశం ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం అధ్యక్షుడు ఈ మధ్యన ఏర్పడింది. మా కార్టూనిస్టులు అందరూ ఎక్కడ వాళ్ళక్కడ చెల్లాచెదురై ఉంటే ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన ప్రొఫెషనల్, ఆయన అడ్వకేటు, అది కూడా పక్కన పెట్టి కార్టూనిస్టుల కోసం పనులు చేస్తున్నారు. ఒకసారి అయ్యో బాబు అనిపిస్తుంది. ఆయన ఇంత బిజీలో మా సభకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాను. తర్వాత మా డాన్సర్ నాకు యాదృచ్ఛికంగా నాకు పరిచయం అయ్యారు స్వర్ణలత గారు. ఆవిడ మంచి డాన్సరు. ఈ సభకి ఆవిడ రావడం నిజంగా నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మా అమ్మ తరపు వెన్ను దన్ను. నేను ఏం చేసినా మా హాస్యారంగంలో నేను ఏ కార్యక్రమం ఏం చేయాలనుకున్నా ముందు ఆయనతో సంప్రదించి చేద్దామని అడిగే ఆయన ఓకే అంటే నేను మొదలెడతాను. ఎందుకంటే నాకుండే శ్రేయోభిలాషుల్లో మొట్టమొదటి శ్రేయోభిలాషి మా సత్యనారాయణ గారు, తర్వాత కేవీ రమణాచారి గారు. ఎందుకంటే ఆయన కాస్త దూరంలో ఉంటారు. హైదరాబాద్ ఆయన విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇక మా ఏవిఎం గారు ఏదో అందరి కార్టూనిస్టులకి ఇప్పుడుండే ఇక్కడ ఉండే కార్టూనిస్టులు అందరికి కూడాను పెద్ద దిక్కు. సీనియర్ మోస్ట్ కర్మసాక్షి మా ఏవిఎం గారు, ఆయన సభ్యులు రావడం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇక మా రామకృష్ణ గారు అంటే ఈయనండి. హాస్యాలంలో ఒక ప్రోగ్రాం అనుకోగానే నేను సత్యనారాయణ గారితో చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోన్ చేసేది మా రామకృష్ణ గారికి. చేసి సార్ ఇలా అనుకుంటున్నాం, మీకు డేట్ ఏంటి, మీరు ఖాళీగా ఉన్నారా లేదా ప్రోగ్రాం ఉందని. ఈరోజు యాక్చువల్గా కనిసంలో ఒకటి ఘంటసాల గ్రౌండ్స్లో మ్యూజిక్ కాలేజీలో ఉందండి. మన కోసం అది వదులుకొని వచ్చారు. సభాముఖం గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఆయన చాలా సీనియర్ మోస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఫోటోగ్రాఫర్. మన నిజంగా నా స్థాయి ఆయన అందరూ. కానీ ఒక్క హాస్యరంగం ప్రేమతో, హాస్యరంగం అభిమానంతో ఆయన మన ప్రతి సభకు వచ్చి ఫోటోలు తీస్తారండి. ఆయన కూడా సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అమ్మగారి పేరున మా అమ్మ పుట్టినరోజు ఉగాది రోజు. పుట్టినరోజు సందర్భంగా ఒక మహిళకి ఎవరైనా మా నాన్నమ్మ గారి పేరున బంగారు తల్లి అవార్డు ఇస్తున్న ఈ వేళ మీ అందరికీ బంగారు తల్లి గురించి ఒక చిన్న పరిచయం చేయాలని నా చిన్న ప్రయత్నం. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మలు. జన్మనిచ్చి విద్యా బుద్ధులు నేర్పించింది ఒకరైతే, కళల పట్ల మమకారం పెంచిన అమ్మ ఒకరు. ఆవిడే మా నాన్నమ్మ. అమ్మ ఉద్యోగరీత్యా స్కూల్కి వెళ్తే మేము అంటే నేను మా అన్నయ్య నానమ్మ ఒడినే పంచుకున్నాము. నేను తెలుసుకున్న నిజం ఏమిటంటే మా నానమ్మ లాంటి పెద్దవాళ్ళ దగ్గర పెరిగితే మన చిన్నతనం పద్ధతులు నేర్చుకొని ఆలోచనల పరిధి పెంచుకుంటుంది. మా నానమ్మ ఎంత మీద చాలా ఈర్ష్య ఉంటుంది. మా నాన్న చాలా అదృష్టవంతులు కదా, ఎంత మంచి తల్లికి పుట్టారో. నాన్న ప్రతి కదలికలోనూ నానమ్మ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. నానమ్మలోని మంచితనం, సహకార గుణం, క్షమ, ఓర్పు, ముఖ్యంగా పనిని కల్పించుకొని చేయడం అన్నీ నానమ్మ నేర్పినవే. నిజంగా ఇంత ఆనందంగా హాయిగా జీవించడం, డబ్బులు పెట్టి కొనలేని ఆనందాన్ని వందల మందికి పంచడం అన్నీ నాన్నమ్మ నుంచి వచ్చిన సంస్కారమే. నాన్న దగ్గర ఎక్కువసార్లు ఒక మాట వినే ఉంటారు, తనకు గుర్తింపు తెచ్చిన హాస్యానందం దేవుడైతే రచయితలు, కార్టూనిస్టులు తన కుటుంబం అని. సో ఈరోజు మీరందరూ కూడా నా కుటుంబం
అని భావిస్తూ నా ఈ 2 భావాలు పంచుకున్నాను. ఈ రోజు మా నాన్నమ్మకి మళ్ళీ నమస్కరిస్తున్నాను. నాకు ఇప్పుడు నాన్నమ్మ ముద్దు కావాలంటే మా నాన్న ఇవ్వాలి కదా, అందుకే నాన్నమ్మకు నా హృదయపూర్వక నమస్కారం నాన్నకి అందిస్తున్నాను. ధన్యవాదాలు. అక్షరాలు ఆనందాహ్లాదాలను కలిగించే విజ్ఞాన జ్యోతులు. ఆమె వేళ్లలోంచి నవరసాలు పుడతాయి. అవి నవలలవుతాయి, కథలవుతాయి, కవనాలవుతాయి. పెన్నులోంచి జాలువారిన భావాలు భాషా కుసుమాలై సరస్వతి అర్చన చేస్తాయి. డెస్క్టాప్ పబ్లికేషన్లో 20 ఏళ్ల వ్యవధిలో 1200 నవలలు సింగారించిన అక్షర శిల్పి శ్రీమతి తోటకూరి లక్ష్మి గారిని ముద్రణ రంగానికి చెందిన ప్రముఖ మహిళామణిగా గుర్తిస్తూ ఈ సంవత్సరం బంగారు తల్లి పురస్కారాన్ని ఇస్తూ గౌరవిస్తున్నాను. సార్ మీరు కొద్దిగా ముందు రండి. సత్యనారాయణ గారు మీరు కూడా కనిపించండి. అలాగే ఉండండి. శ్రీమతి తోటకూరి లక్ష్మి గారు న్యూ పాల్వన్స్ రాముగారు వారు ముద్రణ రంగంలో 2 దశాబ్దాలకు పైబడి తమ సేవలు అందిస్తున్నారు. ఉద్యోగాలు అందరూ చేస్తాం ఉద్యోగం. హాస్యానందం మాసపత్రిక సంపాదకులు శ్రీ రాము గారి మాతృమూర్తి దివ్యశ్రీ జాంబవంతి గారి సంస్మరణ పూర్వకంగా ఈ రోజున బంగారు తల్లి పురస్కారాన్ని డైరెక్టర్ బాలభవన్ శ్రీమతి గోవిందరాజు సుభద్ర గారు, అలానే నాట్య నిలయం డైరెక్టర్ శ్రీమతి తోటకూరి లక్ష్మి గారిని అభినందించారు. నాకు ఇప్పుడు ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఒక రోజున రాము సార్ ఫోన్ చేశారు. సర్ప్రైజ్ అన్నారు, అర్థం కాలేదు. మీకు అవార్డు ఇస్తున్నామండి అన్నారు. నేనేం చేశానో నాకు అర్థం కాలేదు. అదే అడిగాను, మీరేం చేశారో నాకు తెలుసు, అందుకే మీకు అవార్డు ఇస్తున్నాము, మా బంగారు తల్లి అవార్డు మీకే ఈ సంవత్సరం అన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. నాకు మాట్లాడటం అంతగా రాదు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ముఖ్యంగా రాము సార్కి. ఫంక్షన్కి నన్ను ఆహ్వానించిన రాము గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ కూడా మాకంటే గొప్పవాళ్ళే. ఇక్కడ కూర్చున్న అతిథులందరికీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది వీళ్ళతో ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనడము. 1 నెల ముందరే రామ గారు నాకు చెప్పారు. అయితే నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇక్కడ ఒక అతిథిగా అనుకోలేదు, అందరినీ పరిచయం చేసుకొని అందరితో కూడా కొంతసేపు గడపడం అనేది చాలా గొప్ప విషయం. అది కాక రాము గారు వారి అమ్మగారి పేరు మీద ఇస్తున్న ఆ అవార్డు ముందర ఆవిడ లక్ష్మి గారికి అభినందనలు తెలుపుకుంటూ, మీ గురించి ఇన్విటేషన్లో చాలా గొప్పగా వచ్చింది చూశాను. మీకు ముందర అభినందన తెలుపుకుంటూ, మీరు 1 నిమిషంలో ముగించారు, కానీ మీలో చాలా గొప్పతనం ఉన్నట్టే. మీ రచనలో కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడము ఆయనలో ఉన్న స్పెషాలిటీ. తర్వాత కార్టూనిస్టులతో ఉన్న పరిచయం నాకు ఒక 10 ఏళ్ల నుంచి కలిగింది బివి ప్రసాద్ గారి వల్ల. ఎందుకంటే నేను స్కూళ్ళల్లో ఎక్కువ పిల్లలకి కార్టూన్స్ పోటీ నిర్వహించిన ఫస్ట్ నేనే. అన్ని స్కూళ్ళని కలిపి కార్టూన్స్ పోటీ పెట్టి పొద్దున్న నుంచి సాయంకాలము అసిస్టెంట్ సెక్రటరీ గారితో వాళ్ళకి ప్రైజ్ ఇప్పించడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది నెల్లూరులో ఉన్న కార్టూన్. మరి ఆయన సూర్యుడిలాగా వెలుగుతున్నాడో వెలగడం లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన అయితే రోజు మండుతూనే ఉంటారు. ఆయనే మన రాము గారు. ఏ కార్యక్రమం చేసినా ఒక వినూత్నంగా, ఒక అద్భుతంగా చేస్తారు. ఇందాక మన సుభద్రాదేవి గారు చెప్పారు, చాలా బాగుందండి ఇదని. ప్రతి బిట్టులో కూడాను రాము గారు కనపడతారు. మీరు సరిగ్గా కానీ ఆలోచించినట్లయితే, ఒక ఆయన కార్యక్రమం మొదలుపెట్టిన రోజు నుంచి ఏ కార్యక్రమం అయినా సరే,
ఇప్పుడు నేనే చెప్పాను, ఇప్పుడు నేను కూడా రోజు మా కార్యక్రమాలు ఎన్నో రకాలైన కార్యక్రమాలు మనం చేయించినప్పుడు అంతకుముందు చేసిన కార్యక్రమానికి ఇప్పుడు ప్రజెంట్ చేయబోయే కార్యక్రమానికి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు, ప్రతి దాంట్లో కనపడుతుంది. ఆఖరికి ఇచ్చే ఇన్విటేషన్, మనకు ఇన్విటేషన్లో కానివ్వండి, మనకిచ్చే మన ప్రైజ్ మనీ కవర్ మీద కూడా ఆయన ప్రత్యేకంగా కనపడతారు. అది కూడా నేను దాచిపెట్టుకుంటాను, ఎందుకంటే నేనే కాదు, తీసుకున్న ప్రతి ఒక్కరు దాచిపెడతారు. కానీ కొంతమంది మామూలుగా మనకి ప్రైజ్లు వచ్చినప్పుడు, మనకి వచ్చినప్పుడు ఆ డబ్బులను తీసి ఉద్యోగాలు పెట్టి నా కవర్లతో పారేస్తాం. కానీ ఆ కవర్లు కూడా దాచుకుంటారంటే అందులో ప్రస్ఫుటంగా మన రాము గారు కనపడతారు. దానికి మనం అందుకు ఆయన తప్పకుండా అభినందించేరాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కదా, అది మామూలుగా అయితే మామూలు అవి చూడండి ఎంత వినూత్నంగా వారు చేసి ప్రతి చేయించారో దానికి. అందుకు ముఖ్యంగా ముందుగా మనం ఏం చేయాలంటే ఆవిడకి మనం చేతులెత్తి నమస్కరించాలి. మన జాంబవతి గారు వారికి జన్మనిచ్చినారు. ఆవిడ్ని నాకు ఇంకొక అసూయ ఉంది రాము గారి మీద. ఈ అవార్డు కూడా ఎంత మంచి పేరు పెట్టారంటే బంగారు తల్లి అని. నేను కూడా గత 8 సంవత్సరాలుగా మా అమ్మగారి పేరు మీద మీ అందరికీ తెలుసు, మన ఆర్టిస్టులు అందరికీ తెలుసు. బాచి అవార్డు, బాచి అంటే మా మదర్ నిక్ నేమ్, అది నా పెన్ నేమ్గా పెట్టుకుని నేను కూడా 50 సంవత్సరాల నుంచి కార్టూన్లు తీస్తున్నాను. ఆ పెట్టినప్పుడు బాచి అవార్డు అనే పెట్టానే కానీ బంగారు తల్లిని నేను ఎందుకు పెట్టలేదా? ముందుగా రాము గారు చూస్తే నాకు మోసం చేశారు. ముందుగా నాకు చెప్పకుండా ఆయన పెట్టుకున్నారు. అందుకే ఏదైనా కానీ ఆయన అభినందించారు. ఇంకపోతే ఈ వేదికని మా ఆర్టిస్టుల కోసం ఉపయోగించుకుంటాను, క్షమించండి. ఏంటంటే మనం ఆకాశం ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టుల అసోసియేషన్ సంఘం మనం స్థాపించి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అయిన తర్వాత మొదటి కార్యక్రమం ఆవిర్భావ సభ మనం నిర్వహించినప్పుడు మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. కానీ ప్రతి నెల అనుకున్నాను, నేను మనసులో పెడితేనే ఆ ఉద్దేశంతో మనం సంఘం స్థాపించుకోవడం ఇవన్నీ జరిగింది. కానీ నెలలో అంటే కుదరడం లేదు. అంటే రకరకాల ప్రాబ్లం. నా ఒక్కడితో అయితే నేను రెడీగానే ఉన్నాను, కానీ 10 మందితో కూడుకున్న పని కాబట్టి కనీసం 2 నెలలకి 3 నెలలకైనా ఒక కార్యక్రమం చేసుకుందాం అనుకున్నాం. దాని తర్వాత మన సంఘం ఏర్పడ్డాక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రేపు మనం నర్సరావుపేటలో రేపు 28వ తారీఖు నేస్తం అనే ఒక ఎన్జిఓతో ఆర్గనైజేషన్ వాళ్ళ సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టుల సంఘం కలిసి నిర్వహిస్తుంది. 50,000 రూపాయలు మనం ప్రైజ్ మనీగా మనం పెట్టాం. దానికి కార్టూన్ కాంపిటీషన్ కూడా పెట్టాం. రేపు ఎల్లుండో రిజల్ట్స్ కూడా వస్తాయి. రాము గారు బిజీగా ఉండటం వల్ల లేకపోతే ఈరోజు మనం డిక్లేర్ చేయాల్సింది, కానీ రేపు కానీ ఎల్లుండి కానీ అది కూర్చొని అది డిక్లేర్ చేస్తాం. దాని తర్వాత రెండో కార్యక్రమం వచ్చేసి భారీ ఎత్తున అంటే నేషనల్ లెవెల్లో ఒక కార్టూన్ కాంపిటీషను, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ కాంపిటీషన్లు కూడా తీసుకుని వచ్చి వాళ్ళకు ఒక కాంపిటీషన్ ఎన్నుకొని వారికి కూడా సన్మానం చేయాలని, అది కూడా విజయవాడలో నిర్వహించాలనేది ఒక కార్యక్రమం అయితే. ఇంకో విషయం ఏంటంటే మనం కార్యక్రమాలు మనకి కార్టూన్గా అందించి చూపిస్తే బాగుంటుంది. దానికోసమని మన నెల్లూరు కార్టూనిస్టులు ఒక కార్యక్రమం చేసి ఒక స్కూల్లో ఈ కార్యక్రమం ఏది మన వలస పక్షుల మీద మన కార్టూన్ కాంపిటీషన్ పెట్టినప్పుడు దానికోసం నాకు వాడు ఫోన్ చేసి చెప్తే లేదు నేను తప్పకుండా వస్తానని చెప్పి నేను కొంతమంది ఇక్కడ నుంచి మనం వెళ్ళి వాళ్ళతో చేసే ప్రోగ్రాం సక్సెస్ చేసింది. ఆ సందర్భంలోనే మన సుభద్రాదేవి గారితో నాకు పరిచయం అయింది. ఆవిడతో నా పరిచయం కొన్ని గంటలు మాత్రమే, కానీ మా ఆత్మీయ అనుబంధం ఎంతగా గట్టిగా ఉందంటే ఈ కార్యక్రమం నుంచి ఆవిడ వస్తున్నట్టు నేను ఆనందపడితే ఆవిడ 3 రోజులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, మళ్ళీ కలుసుకోబోతున్నాను. అది ఒకటైతే స్ఫూర్తి విషయం గురించి ఇప్పుడు మన బదిలిపోవాలి అని చెప్పి మేము గట్టిగా ఎందుకు అడుగుతున్నామంటే, కథ అంతా చదివిన తర్వాత చివరిలో విసుగ్గా ఉన్న కథ ఎవరికి గుర్తుండదు. చివరి పంచి మందైతే ఆ సంతోషమే వేరన్నట్టు ఆ మంచి డైలాగ్ ఎవరైతే బాగా రాయగలరో వాళ్ళకి మనం మంచి అవార్డులు ఇస్తేను ఇంకా బాగుంటుంది. కథ అందరికీ గుర్తుండిపోతుంది. ఆ రాసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆనందిస్తారు అన్న ఉద్దేశంతో అందున ఆ కథలు ఇవాళ మన ఇంటర్నెట్ యుగంలోనూ ఫేస్బుక్ యుగంలోనూ వాట్సాప్లోనూ మనకున్న 4-5 లైన్ల మెసేజీలు, అలాగే మనం 1 నిమిషంలో 6 నిమిషంలో చేసే మెసేజ్లు ఇవన్నిటికి అలవాటు పడిపోయింది మనం. అలాగే ఆ కథ కూడా ఎంత చిన్న కథ అయితే అంత బాగుంటుంది. ఆ చిన్న కథకి కొసమెరుపుంటే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ నిర్వహణ గత 3వసారి ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 204 కథలు మనకు వచ్చినాయి. 204 కథలు అంటే చూడండి, ఆర్టిస్టు
2 లైన్లో రాస్తున్నారు. అదే కార్టూనిస్టులు కథలు కూడా రాస్తారు. చాలామంది రాసే శక్తి ఉంది. వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటే మేడం గారు వస్తే డివిడి ప్రసాద్ గారు వరంపురం నుంచి వచ్చారు. జగన్నాథుడే కాదు ఒరిస్సా నుంచి. రాశి గారు రండి. శ్రీకాంత్ గారి సభకు కోలే నాగ వెంకట ఆంజనేయులు గారు, ఆ తర్వాత పివి రామశర్మ గారు, పివి రామశర్మ గారు, ఆ తర్వాత మన్నవ ప్రియా సిస్టర్స్, ఇంజనీరింగ్ చదువుతున్న సోదరి మండలి అక్షలేద్దరు జంట కవిత్వం, జంట చిత్రలేఖనం, కార్టూన్లు కూడా గీస్తున్నారు పిల్లలిద్దరు. బిఆర్ సిద్ధార్థలో అమ్మాయి ఇంజనీరింగ్, ఇంకొక అమ్మాయి కామెడీ చదువుతోంది. ఆ తర్వాత గంగాధర్ వడ్లమన్నాటి, గంగాధర్ గారు వడ్లమన్నాటి, గంగాధర్ గారు. ఆ తర్వాత దంతులూరి వర్మ గారు. దంతులూరి వర్మ గారు. ఇంకా మరికొంతమంది కూడా బహుమతులు పొందిన వారు ఉన్నారు. ఉత్తవరపు కామేశ్వరరావు గారు, అవధానుల విజయలక్ష్మి గారు, వేలూరి ప్రమీలా శర్మ గారు, కట్టా రాంబాబు గారు. మీరు రాలేదు, తర్వాత వారికి బహుమతులు అందజేయబడతాయి. ధన్యవాదాలండి. ఏం రాస్తారు, ఇక కార్టూన్ అనేది వారు సంతోషంగా ఫ్రీగా నేర్పుతా ఉన్నారు. చాలా సంతోషం నాకు అప్పుడు అనిపించింది. మా పాప ఏదో గీస్తూ ఉంటుంది, తను కూడా పరిచయం చేస్తే కాస్త కార్టూనిస్ట్ శ్రీధర్ గారు వాళ్ళు పరిచయం ఉండగలిగా నేను కూడా చూస్తూ ఉంటాను. ఇంకా రాగతి పండర గారు ఇలాంటి వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. వచ్చినందుకు నాకైతే చాలా మంచి ఫీల్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా మంచి ఫీల్. ఆవిడ బాగా కష్టపడిన నవలేంటో చెప్తారేమో అని అనుకున్నాను నేను. మేడం ఇబ్బంది పడ్డారు మాట్లాడడానికి. అవునండి, నేను నా ఎడ్యుకేషన్ అంతా లైబ్రరీలోనే గడిచింది. అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ చేశారు నాకు, లేదంటే వెళ్ళాలని అనిపించలేదు ఎందుకో. ఈనాడు పేపర్లో కొంత గడిచింది. ఆ ఎడిటోరియల్స్ అవి చూసి నాకు కూడా రాయాలనిపించేది. అలాగే రాసి పంపిస్తే జర్నలిజం స్కూల్ 91 బ్యాచ్ అనేది కొన్నాళ్ళు చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్. తర్వాత నాట్యం అంటే వీటన్నిటిని కలుపుకుంటే మేము తయారవుతాం. కాబట్టి మీతో మాకు ఖచ్చితంగా చుట్టరిగా ఉన్నట్టే, మీతో కూడా. అయితే ఇక్కడ ఒక 2-3 విషయాలు, చక్కటి విషయాలు, ఎంత అంటే మనసుకి చాలా ఆనందాన్ని కలిగించే విషయాలు నాకు ఇక్కడ అనిపించాయి, మీతో షేర్ చేసుకోవాలి. పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, ఎవరింటికో వెళ్తున్నాము, మన ఉద్యోగ బాధ్యతల్లో
లేదంటే మన పనుల్లో చాలా బిజీ అయిపోయాం. మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పేరు వచ్చింది, డబ్బు సంపాదించాము. ఇన్ని చేసిన తర్వాత ఏదో ఒక సాయంత్రం ఒక చల్లటి గాలిని ఆస్వాదిస్తూ వేడి ఒక కప్పు టీ తాగుతూ చెట్టు కింద కూర్చొని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒక్కసారి అనిపించింది, ఇన్ని ఎప్పుడు సాధించాము? ఇవన్నీ నేనే నేర్చేసుకున్నానా? ఎవరు చెప్పారు నాకు? అంటే ఇంత జీవితాన్ని నాకు ఎవరు నేర్పించారు అనుకుంటే అమ్మ గుర్తొస్తుంది అందరికీ కూడా. తన గోరు ముద్దలతో మొదలు పెడుతుంది, ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు, ఇది ఇలాగే ఉండాలి. మనకు తెలియదు అసలు అన్నీ తను చెప్పింది అన్న విషయం కూడా మనకు తెలియదు. చాలా కాలం మనకి అంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇన్ని జరిగిపోయిన తర్వాత ఏదో ఒక రోజు ఆలోచించుకుంటే మన వెనక ఇన్నాళ్ళ మన జీవితం వెనక కొంతకాలం తర్వాత వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోతారు. వాళ్ళ రోగాలు మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటాయి. కానీ అలాంటి అమ్మని గుర్తుపెట్టుకొని అమ్మ వల్లే నేను ఎదిగాను అని మనస్ఫూర్తిగా అమ్మకి అంటే బతికున్నంతకాలం అమ్మని అందరికీ చూపించాలి అన్న ఒక సదుద్దేశంతో అమ్మ పేరు మీద అవార్డు ఇవ్వడం నిజంగా అది ఎంత ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం అంటే అందరం గుర్తుపెట్టుకోవాల్సిన, మనం మర్చిపోతున్న ఒక సంస్కృతి. ఎవరున్నారు మనకి అంటే ఏ కష్టం వచ్చినా మనకు ఫస్ట్ అమ్మ గుర్తొచ్చేస్తుంది, కానీ మన సక్సెస్లో అమ్మ గుర్తురాదు. ఇదంతా నాది అని అనుకుంటాం. అమ్మే ఉంటుంది, ప్రతి సెకండ్ అమ్మే ఉంటుంది, ప్రతి అడుగులో అమ్మే ఉంటుంది. అలాంటి అమ్మ పేరు మీద అవార్డు ఇవ్వడం నిజంగా అది అసలు ఎంత అంటే వాళ్ళ సంస్కృతికి వాళ్ళ పెరిగిన విధానానికి నిజంగా సాల్యూట్ చేయాలి. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. అలాంటి ఒక కల్చర్ని మళ్ళీ మీ పిల్లలకి అంటే నాన్నమ్మ చెప్పింది. కదా ఇది 5వ సంవత్సరం, ఇది 4 సంవత్సరాలు అయింది, ఇది 5వ సంవత్సరం. ఈ కార్టూన్ పోటీ ప్రతిసారి రాము గారి తల్లిగారు, బంగారు తల్లి గారి ఈ పురస్కార సందర్భంగా ఏర్పాటు చేసే సభలోనే మా కార్టూన్స్ బహుమతులు ప్రకటన చేయించడం, వాటికి పురస్కారాలు ఇవ్వడం కార్యక్రమాన్ని కూడా కలుపుకొని చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి రాము గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా బహుమతి పొందినటువంటి కార్టూన్లు హాస్యానంద మ్యాగజైన్లో ప్రచురితం అయ్యాయి. వాటి బహుమతుల ప్రదానం కూడా ఇప్పుడే జరుగుతుంది. ఈ అవకాశం మాకు రాము గారు ఇస్తున్నారు. అలాగే సోదరు కార్టూనిస్టులు అందరూ కూడా ఈ పోటీ పంపించేటప్పుడు ఇదోధికంగా తమ కార్టూన్లు ఎంట్రీస్ పంపిస్తారు. ప్రసిద్ధ గారు అక్కడే ఉన్నారు. NCCF విశాఖపట్నం వారు నిర్వహించినటువంటి కార్టూన్ పోటీల్లో బహుమతి పొందినటువంటి కార్టూనిస్టులు మొదటగా ప్రసిద్ధ గారు, ఆ తర్వాత గోపాలకృష్ణ, గోపాలకృష్ణ గారు, నాగిశెట్టి గారు, ఎన్వి రమణమూర్తి గారు, పూర్తి పేరు నాగిశెట్టి పేరుతో కార్టూన్స్ వేస్తున్నారు. వారు ఈ కాలేజీ పూర్వ విద్యార్థి, కేబిఎన్ కాలేజీ. తర్వాత సునీల్ గారు, సునీల్ గారు,
తర్వాత కాజా ప్రసాద్ గారు, అవును చూస్తుంటాను, చిన్నపిల్లలతో పోటీ పడి మరీ ఫోటోలు తీస్తారు. కాజా ప్రసాద్ గారు, జూరీ బహుమతులు ఎన్సీసీఎఫ్ వారి పోటీల్లో జూరీ బహుమతులు పొందిన వారిలో ముందుగా రఘు గారు, తర్వాత రఘు గారు బహుమతి అందుకుంటున్నారు. తర్వాత పద్మ గారు, మహిళల్లో సీనియర్ మోస్ట్ కార్టూనిస్ట్ పద్మ గారు, తర్వాత భాను గారు, భాను గారు బొబ్బిలి సింహం, భాను గారు బొబ్బిలి నుంచి వచ్చారు. తర్వాత ప్రేమ్ గారు, మీరు ఏ సింహం అంటే మీరు ఏ సింహం అంటున్నారు? ప్రేమ్ గారు విశాఖ సింహం, విశాఖపట్నం నుంచి వచ్చారు. ధన్యవాదాలు సార్. వీరంతా ఎన్సీసీఎఫ్ విశాఖపట్నం వారు నిర్వహించినటువంటి పోటీల్లో బహుమతులు అందుకున్నారు. భగవాన్ గారు చాలా పత్రికలకి, ప్రైవేట్ వ్యక్తుల పుస్తకాలకు కూడా వీరు టైటిల్ గీశారు. గోపాలకృష్ణ గారు వీరితో కూడా మన ఈనాడు చుట్టూ ఏంటంటే బాలభారతం ఆ మ్యాగజైన్స్ కి టైటిల్స్ గీశారు గోపాలకృష్ణ గారు. ఏదో మా ఈనాడు వాళ్ళని చూస్తే మాకు అదొక ఆనందం. నాగిశెట్టి గారు, నాగిశెట్టి గారు, బాచి గారు, మీరిద్దరికీ ఒక బ్యాచ్, ఎప్పుడూ నిత్య యవ్వనంతో ఉంటారు. అడిగితే సదుపేరు చెప్పట్లేదు. సబ్బు వాడటం లేదా అయితే మంత్రి సత్యనారాయణ రాజు గారి బ్యాచ్ అయి ఉంటుంది. చక్రవర్తి గారు, చక్రవర్తి గారు, తర్వాత ప్రసిద్ధ గారు, చక్రవర్తి గారు బహుమతి తీసుకుంటున్నారు. తర్వాత ప్రసిద్ధ గారు, తర్వాత గిరి గారు, గిరి గారు, తర్వాత మానవ ప్రియా సిస్టర్స్, సంగీతంలో సాధారణంగా ఈ జోడు కనపడుతుంటుంది, నాట్యంలో తక్కువ, అసలు సాహిత్యంలో అయితే జీరో. మళ్ళీ మీరే ప్రియా సిస్టర్స్ సాహిత్య రంగంలో, కథా రచనలోను, కార్టూన్ రంగంలోనూ జంటగా వేస్తున్నారమ్మా. మీరు ఒక శకం సృష్టించాలి, భవిష్యత్తులో కూడా మన్నవ శకం ఒకటి రావాలి, ప్రియా సిస్టర్స్ శకం.
సాధారణంగా ప్రియా సిస్టర్స్ అనగానే కర్ణాటక సంగీతానికి వెళ్ళిపోతారు. కానీ మీరు కార్టూన్ రంగం, కథారంగంలో కూడా మళ్ళీ అటువంటి సంచలనాలు మీరు సృష్టించాలని కోరుతున్నాను. తర్వాత భాను గారు. భాను గారు బహుమతి అందుకుంటున్నారు. తర్వాత కాజా ప్రసాద్ గారు. తీశారు సార్, ఫోటో తీశారు. కాజా ప్రసాద్ గారు. ధన్యవాదాలండి. దీంతో పురస్కారాలు, బహుమతుల కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు చివరిగా కార్టూనిస్ట్ ఏవిఎం గారు 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయిపోతుంది. హరికృష్ణ గారికి ఏవిఎం గారు సత్కారం చేశారు. ఒకసారి ఇలా చూడండి, పట్టుకుని. ఎట్లా అంటే 2 లైఫ్లు, ఒకటి బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉంటుందంటే ఆడిందాట పాడిన పాట మనం అడిగిన అడగచ్చు అలగచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నా అదృష్టం ఏంటంటే నాకు ఆ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. ఎందుకంటే మా అత్తగారి వల్ల. అందుకని ఆమె బంగారు తల్లి అందుక ఇంకేమంటాను చెప్పండి, ఖచ్చితంగా ఆవిడ బంగారు తల్లి. ఇప్పుడు ఏం చేసింది ఆమె సంస్కారం నేను దాదాపుగా అంటే కొంతవరకు అందుకున్నానని అనుకుంటున్నాను. ఆవిడ మాట్లాడే విధానం కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్ అండి. ఇప్పుడు అత్తగారు అంటే 90s లో కూడా సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆవిడ అత్తగారి ద్వారా ఏదైనా ఇబ్బంది పడి ఉన్నా కూడా అది మా మీద ఎట్టి పరిస్థితిలో చూపించలేదు. మేము తోడు ఇద్దరు చాలా హ్యాపీగా అమ్మ దగ్గర ఉంటే ఎట్లా ఉంటుందో అంత హ్యాపీగా ఆమెతో పాటు మేము గడపగలిగాము. ఇవాళ రోజు ఇప్పుడు 2 కొడుకు పిల్లలు వచ్చారు, మునిమన వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చాం. కానీ అంతకంటే మించి మీరంతా రావటం అనేది మాత్రం నాకు అద్భుతంగా ఉంది. ఎందుకంటే అంత మా కింద అదే ఇప్పుడు మన ప్రోగ్రాం మన కుటుంబం అనుకుని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు దూరాభారాల నుంచి వచ్చి చాలా చక్కగా దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కూడా నేను కృతజ్ఞత చెబుతున్నానండి. ఇంకొక విషయం ఆమె గురించి నేను చెప్పడం మొదలుపెట్టే మళ్ళీ ఇప్పుడు ఆకలి. అందుకని చెప్పి ఇవాళ రోజు ఆమె తలుచుకున్న కొద్దీ మాకు ఎన్నో జ్ఞాపకాలు ఆవిడతోటి ఆమెని మరొకసారి మనస్ఫూర్తిగా అందరికి తలుచుకుంటూ మీరందరూ ఇంత చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం.
ready, sir? One more. All smile, please.